జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు 8వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రాకతో పుష్కర ఘాట్ వద్ద ఆధ్యాత్మికత సంతరించుకుంటోంది. పుష్కరాల్లో భాగంగా 12 రోజుల పాటు దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక యాగాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పితృదేవతలకు తర్పణాలు సమర్పించుకొని ముక్తీశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో భక్తుల కోసం నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి అరగంట మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. పుష్కర స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండ లేదు, వాన లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. పితృదేవతల్ని గురించి గానీ, దాన ధర్మాలు చేసుకోవడానికి గానీ, దేవతా పూజలు చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకున్నాము. చాలా బాగుంది. ఒకప్పటికంటే చాలా మంచి ప్రాంతంగా పరిగణించబడింది. ప్రతి ఒక్కరు రావాలి, ఈ స్నానం ఆచరించాలని కోరుకుంటున్నాను. ఇల్లు కూడా బాగానే ఉన్నాయి, స్నానం చేయడానికి అంత బాగానే ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు ఈత కొట్టడానికి చాలా బాగుంది ఇక్కడ.